ఈ ప్రపంచంలో దగ్గర దగ్గర ఒక 6,000 మంది ఏమో చెప్పారు, 6,000 మతాలు చెప్పారు. సో దేవుళ్ళు కూడా ఒక 3,000 2,000 మంది ఉంటారు కదా, అందరినీ పక్కన పెడదామండి. అవును, వీళ్ళు అసలు ప్రత్యక్ష దైవం మన తల్లిదండ్రులు అనేవాళ్ళు కనిపిస్తా ఉన్నారు. అసలు వాళ్ళని పక్కన పెట్టడం ఏంటి? కాదు 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 కాదని అసలు మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. అట్లా కాదండి, మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి తప్పు ఇది. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులుగా సన్మానించమని బైబిల్ చెప్పింది. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించడం అన్నది ఆరాధన కాదు, అది పూజ కాదు, అది దేవుడి స్థానం కాదు. అది ఏ మానవుడు కానీ ఎవరు కానీ దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. అది అపవిత్రత, భ్రష్టత్వం బైబిల్ చెప్పింది. అది హేయమైనటువంటి పని అని చెప్పింది బైబిల్. ఏం చేస్తాడండి ఆయన? నేను దాని వాస్తవానికి అసలు కాదు. ఇప్పుడు ఇది చిన్న దాంట్లో క్లోజ్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను అనేది అసలు ఫైనల్ గా ఏముంటది కంక్లూజన్ అంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు సో వారికి ఏం కావాలో బాగోగులు అన్ని కూడా చూసుకునేది తల్లిదండ్రులు. అవును, ఏ మతమన్నా తీసుకుందాం, ఏ దేవుడైనా తీసుకుందాం, అవును, వీళ్ళని మించిన వాళ్ళు లేరుగా. వీళ్ళ తర్వాతనే కదా దేవుడు అనేవాడు. నాకు ప్రత్యక్షంగా అంటే చనిపోయే వరకు అతను కనిపిస్తా ఉన్నారు. నేను దానికే చెప్తున్నా, చిన్న దెబ్బ తగిలిన ప్రాణం పోతా ఉంటాడు. ఎన్ని ప్రశ్నలు సమాధానం లేదు, అన్ని ప్రశ్నలు కాదు, దీనికే చెప్తా వినండి. తల్లి తండ్రి శరీర రీత్యా భౌతికంగా నేను చనిపోనంత వరకు నన్ను చూసుకోవచ్చు. ఓకే, అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు నేను తండ్రిని, నేను నా బిడ్డలు చూసుకుంటాను, వాళ్ళు వాళ్ళ బిడ్డలు చూసుకుంటారు. ఇది బాధ్యత, దేవుడు పెట్టినటువంటి ధర్మం ఇది. కాబట్టి వీళ్ళని దేవుడి స్థానానికి హెచ్చించడం బైబుల్ చేయలేదు. వీళ్ళకి వీళ్ళ స్థానం ఇచ్చింది, వీళ్ళ సన్మానించమని చెప్పింది. తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారనేటువంటి ఆ బ్లెస్సింగ్ కూడా ఉంది. ఓకే, బైబుల్ ఎప్పుడు దేవుడి స్థానాన్ని మానవుకి ఎందుకంటే మళ్ళీ ఇంకో పాయింట్ ఇప్పుడు మీరు అన్ఫేర్ గా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే లేదు, నేను ఇక్కడ సమాధానం మీరు చెప్పిన ఆయన చెప్పారు, మళ్ళీ మీరు కౌంటర్ చేస్తున్నారు. లేదు చూడండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో చూడండి, మాట్లాడిన వాటికి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మా గాస్పుల్స్ నేను చెప్పాను, 50,000 తప్పులు వర్షన్స్ నేను చెప్పాను. ఇవన్నీ మీరుగా చెప్పండి. ఇప్పుడు నదిని అది నేను చెప్పింది ఏంటి, బైబుల్లో నేను చెప్పలే. ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ చూపించింది, నేను మీకు గూగుల్లో చూపించింది. ఎక్స్ట్రా బిబ్లికల్ రెండు వేరు. నేను ఎక్స్ట్రా బిబ్లికల్ చూపిస్తే ఎక్స్ట్రా బిబ్లికల్ తో నన్ను కౌంటర్ చేయాలి. మీరు బిబ్లికల్ చేశారనుకోండి, అప్పుడు నేను బిబ్లికల్ గా సమాధానం చెప్తాను. గూగుల్లోనే మీకు సమాచారం ఉంటది, ఏ వెర్షన్ ఎప్పుడు వచ్చింది అనేది. అదే నేను చెప్పి కరుణాకర్ గారు, మీకు నేను నా పాయింట్ క్లారిటీ లేదు. ఎక్స్ట్రా బిబ్లికల్ నేను చూపించినప్పుడు నన్ను కౌంటర్ చేయాల్సింది ఎక్స్ట్రా బిబ్లికల్ కౌంటర్ చేయాలి. నేను బిబ్లికల్ చూపిస్తే బిబ్లికల్ గా కౌంటర్ చేయాలి. నేను ఎక్స్ట్రా బిబ్లికల్ చూపిస్తే నువ్వు బిబ్లికల్కి వచ్చావు అనుకో, నేను బిబ్లికల్ మన కౌంటర్ చేస్తాను. అదే అంటున్నాను, మీరు దాటిపోయారు. నేను 2 నిమిషాలు ఫినిష్ చేస్తాను. 2 నిమిషాలు ఫినిష్ చేస్తాను. ఒకటి ఏంటంటే, కరోనా మందు విషయంలో అది ప్రూవ్ అయితే, అది క్యూర్ చేస్తాం ప్రూవ్ అయితే అప్పుడు తీసుకుంటాం, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని తీసుకోం కదా అని కరుణాకర్ గారు అన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను టెక్స్టులు చూపించింది, ఈ టెక్స్టులకి అథెంటిసిటీ ఉంది, వీటిని మనం నమ్మొచ్చు ఈ టెక్స్టుల్లో అని ఒకే ఒక బైబుల్ చూపించింది ప్రపంచం. నేను చూపించాను అంటే అది ప్రూవ్డ్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను, ఈ టెక్స్ట్ అన్ని తీసుకొని దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకొచ్చాను, ఈ క్రైటీరియా చెప్పుకొచ్చాను. తర్వాత మీరు వినండి, తర్వాత మీరు పిలిచినా నేను వస్తాను, ఇబ్బంది లేదు. ఎప్పుడు పిలిచినా దీని మీద నేను డిబేట్కి వస్తాను. ఓకే, అలా బైబుల్ అనేది ప్రూవ్ అయింది. ఆ బైబుల్ చూపించిన సొల్యూషన్ కూడా ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. సో దాన్ని నేను ప్రకటిస్తున్నా. ఓకే, ఇకపోతే ఇక్కడ చూడండి, పతివ్రతల గురించి ఆయన మాట్లాడాడు. ధర్మరాజు ఆయన వెళ్ళినప్పుడు ఆయన కంటికి అందరూ ధర్మంగా కనిపించారు, ఇంకొక ఆయన వెళ్ళినప్పుడు అందరూ చెడ్డగా కనిపించారు అన్నట్టు ఈయన ఇంతకుముందు ఈయన చెప్పిన దాంట్లో ఈ పునర్జన్మల టాపిక్ ఒకటి ఉంది. ఇప్పుడు మానవులందరూ వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో పుడతారని హిందుత్వం చెప్పట్ల. ఇందుట్లో మన భగవద్గీతలో చెప్పాడు, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో, సాధనా మార్గంలో ఉంటారో, పుణ్యకర్మలు ఆచరిస్తారో, తరువాతి జన్మలో వాళ్ళు ఆ సాధనని కొనసాగించడానికి అనుగుణంగా ఇంకొక మానవ జన్మ తీసుకుంటారు. ఒక పండితుడి ఇంట్లోనో, లేకపోతే వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల ఒక సంపన్న కుటుంబంలోనో జన్మిస్తారు. కాబట్టి మానవుల్లో చాలామంది తిరిగి మళ్ళీ మానవ జన్మలే పొందుతూ ఉంటారు అనేది కూడా హిందుత్వం చెప్తుంది. అలాగే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జన్మలు కదా ఆయన అనేది.
అంటే భూమి మీద మొత్తం ఈ లోకంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందుట్లో కోటాను కోట్ల జన్మల తర్వాత కొన్ని జీవరాశులకి మళ్ళీ మానవ జన్మ పొందేటటువంటి యోగ్యత వస్తుంది. 84 లక్షల రకాల జీవరాశుల్లో నుంచి మళ్ళీ మానవ జన్మ పొందేటటువంటి యోగ్యత పొందినటువంటి జీవులు ఉంటాయి కదా, అలా మానవ జన్మ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పుణ్యలోకాలను అనుభవించడానికి దేవతా జన్మ పొందిన వాళ్ళు అక్కడ ఆ పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చిపోతారు, మళ్ళీ మానవ జన్మ తీసుకుంటాం. కాబట్టి ఇది ఒక సైకిల్. కాబట్టి ఈ మానవ జన్మ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. 84 లక్షల రకాల నుంచి మానవ జన్మలోకి వస్తారు. దేవతా జన్మ పొందిన వాళ్ళు మళ్ళీ భూలోకానికి పడతారు. మనుష్య జన్మ పొందిన వాళ్ళు మళ్ళీ మనుష్య జన్మ పొందుతూ ఉంటారు. కొంత శాతం మంది పూర్తిగా అధార్మిక మార్గంలో ఉన్న వాళ్ళు తిరియక్ జన్మలు పొందుతారు. క్రిమి కీటకాది వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండేటటువంటి తిరియక్ జన్మలు పొందుతారు. ఇది హిందుత్వం చెప్తుంది. అలాగే అదే అంటే ఈ జనాభా పెరగటమే పునర్జన్మలు లేవు అని చెప్పడానికి ఆయన ఒక నరసింహ చెప్పారు. నేనేమంటానంటే ఇప్పుడు మనుషులందరూ ఒకే విధంగా జన్మించట్లా. ఒకళ్ళు పుట్టు గుడ్డివాళ్ళుగా పుట్టారు, పుట్టు దరిద్రంలో పుడుతున్నారు, ఒకడు దొంగ అవుతున్నాడు. ఎందుకంటే వాడు పుట్టిన పరిస్థితుల కారణం. అదే వాడు ఒక మంచి ఐశ్వర్యవంతుడు ఇంట్లో పుడితే దొంగతనంగా దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నువ్వు దొంగతనం చేసావు కదరా అంటే నన్ను పుట్టించింది ఎవడరా ఎక్కడని అడుగుతాడు. ఇప్పుడు అంబానీ ఇంట్లో అల్లుడిగా పుట్టించాడు, అంబానీ కొడుకుగా పుట్టించాడు, ఆయన దొంగతనం చేస్తాడా? రోడ్డు మీద దొంగతనం చేసిన వాడిని తీసుకొచ్చి దేవుడు నిన్ను నరకం వేస్తానంటే నన్ను కూడా అమ్మాని ఇంట్లో పుట్టించకపోయావా అని అడిగితే ఈ దేవుడు ఏం సమాధానం చెప్తాడు? దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే ఈ పూర్వజన్మ కర్మలను అనుసరించి నీకు ఈ జన్మ వచ్చింది. అమ్మాని కొడుకు పుట్టడానికి నాకు ఎందుకు తేడా, ఎందుకు? ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది నేను అంటాను. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ప్లేస్ ఎందుకు పుట్టించాలని అడుగుతాను నేను. అంటే రామ్ చరణ్ ఏదో పూర్వజన్మలో దానికి సంబంధించిన పుణ్యకర్మలు ఏవో చేసుకున్నాడు, ఆ జన్మ వచ్చింది. ఇప్పుడు పక్షపాతం ఉన్నట్లు కదండి, అందరికీ సమాన హోదా ఇవ్వకుండా రన్నింగ్ రేస్లో అందరికీ సమానంగా ఈక్వల్గా ఉండే ప్లేస్ పెడతారా? పరిగెత్తండి అంటారా? ఒకడిని ఎక్కడో కిలోమీటర్ ముందు పెట్టి, ఒకడిని ఎక్కడో వెనకాల పడేసి, ఒకటి కాలు కట్టేసి, ఒకడిని ఎక్కడో కుర్చీలు కట్టి పడేసి మీరు పరిగెత్తండి అంటారా?